ఓం నమో వెంకటేశాయ. ఆస్ట్రో మాస్టర్స్ ప్రేక్షకులకు శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో వికారినామ సంవత్సర వృషభ రాశి జాతకుల గురించి మాట్లాడుకుందాం. మరి వృషభ రాశి జాతకులకు ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యత 6, అవమానం 6. సో వచ్చినటువంటి 8 రూపాయలు పోతాయి. అలాగే తిట్టేవాళ్ళు 8 మంది, పొగిడేవాళ్ళు 8 మంది. అష్టమ శని నడుస్తూ ఉంది. ద్వితీయంలో రాహు ఉన్నాడు. సో వాహన ప్రమాదాలు, ఫస్ట్ చెప్పాల్సింది వాహన ప్రమాదాలు. రెండవది మూర్ఖముతోటి మనకు ప్రాణమిచ్చే వారిని దూరం చేసుకోవడం. అంటే ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళని దూరం చేసుకోవడం వృషభ రాశి యొక్క ప్రథమ లక్షణం. అంటే మనకు పెట్టేటువంటి వ్యక్తి, గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తిని దూరం చేసుకుని ఒక పనికి మాలినటువంటి వ్యక్తిని దగ్గరగా తీసుకునేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉండబోతా ఉంది. అలాగే కాళ్లకు సంబంధించి కానీ చేతులకు సంబంధించి కానీ దెబ్బలు తగిలి ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వాహన ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నాయి. పరుషంగా మాట్లాడి పోలీస్ కేసులు అవుతాయి. అంటే అనవసరంగా మీరు మాట్లాడేటువంటి కోపోద్రిక్తమైన పదాల వల్ల పోలీస్ కేసులు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది వృషభ రాశి జాతకులకు సంబంధించి. అలాగే హెల్త్ రిలేటెడ్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా గడ్డలు, ఒంట్లో సెగగడ్డలు అంటాం కదా, వేడి గడ్డలు అయ్యేటువంటి అవకాశం ఉంది. భయపడాల్సినటువంటి అంశం ఏమీ కాదు. కొబ్బరి నీళ్లు అలాగే మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి, ఖచ్చితంగా వివాదాలకు దూరంగా ఉండండి. పాత వివాదాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం పరిష్కరింపబడతాయి. అలాగే గత 5 సంవత్సరాల నుండి కష్టపడుతున్నటువంటి వాళ్లకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతోంది వృషభ రాశి జాతకానికి సంబంధించి. ఈ సంవత్సరం శ్రీ వికారినామ సంవత్సరానికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు మరొక్కసారి ఆస్ట్రో మాస్టర్స్ సబ్స్క్రైబర్స్కు, ప్రేక్షకులకు శ్రీ వికారినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వేణుస్వామి. ఓం నమో వెంకటేశాయ.